Hi, this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఎలా చేయాలో ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం నీట్గా చేద్దాం. సో అయితే ఈ డిఫరెన్షియేషన్ అంటేనే చాలామంది దూరం పెట్టేస్తుంటారు. సో డిఫరెన్షియేషన్ని దూరం పెడితే సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ని దూరం పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి. సో మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్, అలానే సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ బాగా నేర్చుకుంటే మీకు ఇంజనీరింగ్ చేస్తే లేకుంటే డిగ్రీ చేసినప్పుడు మీకు చాలా యూజ్ అవుతాయి. కొంతమంది అందరూ చాయిస్కి వదిలేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఇయర్లో మీకు స్ట్రైట్ లైన్స్ కానీ అలానే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అవన్నీ నేర్చుకుంటారు. సో కానీ మీకు ఇన్ ఫ్యూచర్లో ఉపయోగపడవు. సో అయితే ఈ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ నేర్చుకునే ఫ్యూచర్లో కూడా ఉపయోగపడతాయి. మీరు ఫర్దర్ ఇంజనీరింగ్ కోర్సెస్ చేస్తున్నప్పుడు కూడా M1, M2, M3 అందులో ఉపయోగపడతాయి. ఓకే, సో మరి డిగ్రీలో కూడా సెమిస్టర్ 1, 2, 3, 4, 5 సో అన్ని సెమిస్టర్స్లో కూడా ఉపయోగపడతాయి. ఓకే, సో కాబట్టి ఫార్ములాస్ చాలా బాగా నేర్చుకుంటే చాలా ఈజీ అయిపోద్ది. ఓకే, సో మరి చూద్దాం. సో ఈ ప్రాబ్లం తెలంగాణ స్టేట్లో 2016లో అడగడం జరిగింది. ఓకే సార్, కొంతమంది కామెంట్ చేస్తున్నారు, సార్ తెలంగాణ స్టేట్వి కూడా చెప్పండి అని. నేను అన్నీ చెప్తున్నాను, కాబట్టి మీరు ప్లేలిస్ట్లో అన్నీ ఉన్నాయి చూసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం కనిపించినప్పుడు నాకు వాట్సాప్ చేయండి, మీకోసం వీడియో చేస్తానని కూడా చెప్పాను. ఓకే, మరి చూద్దాం. సో ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ దెన్ ఫైండ్ dy బై dx. ఓకే, సో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, సో టుమారో ఏపీ స్టేట్లో 28 మే 2024లో ఎగ్జామ్ జరుగుతుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్ మ్యాథ్స్ 1B ఎగ్జామ్ జరుగుతుంది. చాలామంది ఫెయిల్యూర్స్ అయ్యారు. కాబట్టి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న అన్ని చాప్టర్స్ ఉన్నాయి. సో అన్ని వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీరు అన్నీ చూడండి, వీడియోస్ చూడండి. మీకు ఏ టాపిక్ అర్థం అవ్వలేదు ఒకసారి మీకు నోట్బుక్లో అర్థమై ఉండదు, సో ఈ ఛానల్లో చూడండి, అన్నీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో అందరికీ మన ఛానల్ తరపున, సో మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ తరపున, సో రేపు రాయబోయే ఎగ్జామ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అలానే 2B కూడా రాస్తున్నారు సార్. ఆఫ్టర్నూన్ 2B ఉంది సార్. సో మార్నింగ్ 9 to 12 1B ఉంది. సో 2 to 5 2B ఉంది. కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయింటారు కదా, అది కూడా రాస్తున్నారు. కాబట్టి 2Bలో కూడా బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి. సో ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో క్వశ్చన్ పేపర్ని చూస్తానే మీరు టెన్షన్ ఏం పడకుండా ఫస్ట్ ఒక 10 minutes సైలెంట్గా ఆలోచించండి, ఏ క్వశ్చన్ రాయాలి, ఏ క్వశ్చన్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా మనకి పర్ఫెక్ట్గా 2 మార్కులకి నాకు ఒకటే వస్తుంది సార్ అన్నప్పుడు చివరిలో రాయండి. సో నేనేం చెప్తున్నా అంటే, మీకు ఫస్ట్ మీకు 7 marks వచ్చాయి, ఒక 3 questions పర్ఫెక్ట్గా ఆ 3 రాసి, దాని తర్వాత సెక్షన్ సి పెట్టేయండి ఫస్ట్. మళ్ళీ సెక్షన్ బిలో 4 marks వచ్చాయి, ఒక 2 వచ్చాయి, 2 రాసేయండి. అలా సెక్షన్ ఏలో మీకు 3 వచ్చాయి, అవి రాయండి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకా సెక్షన్ ఏలో మళ్ళీ మీరు రాయాలనుకున్నప్పుడు రాయండి. ఓకే, సో అయితే ఈ మ్యాథ్స్ 1B 2B చాలా నిదానంగా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్క మైనస్ మిస్టేక్ అయినా మొత్తం ఆన్సర్ అంతా వెళ్ళిపోతుంది. సర్కిల్స్లో ఒక మైనస్ మిస్ అయినా మొత్తం ఆన్సర్ రాదు. అలాగే ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్లో కూడా ఒక్క మైనస్ మిస్టేక్ చేసినా మొత్తం రాంగ్ అవుద్ది. కాబట్టి స్టెప్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి ఒక స్టెప్ చేసాము, మళ్ళీ కరెక్టో కాదు చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే, కాబట్టి చాలా డేంజర్ మ్యాథ్స్ 1B 2B. ఓకే, ప్రాక్టీస్ చేస్తే దీనంత ఈజీ ఏది ఉండదు. అది 1A 2A కూడా ఉండదు. సో ప్రాక్టీస్ చేసి చాలా జాగ్రత్తగా చేస్తే. ఓకే, సో అది అన్నమాట. ఎస్, మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ దెన్ ఫైండ్ dy బై dx. dy బై dxని కనుక్కోమంటున్నాడు. ఎస్, సో మరి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను సార్. గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్. ఓకే,
మరి ఇప్పుడు dy/dx కనుక్కోవాలంటే yని x తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో differentiating with respect to x on both sides. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో అప్పుడు yని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx సార్. ఎస్, దట్ ఈస్ d/dx ఆఫ్ sin inverse ఆఫ్ cos x. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎస్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్కి మనకి ఎక్కడ డిఫరెన్షియేషన్ ఫార్ములా లేదు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్కి. ఓకే చూడండి, మరి సైన్ ఇన్వర్స్కి ఎక్స్ ఉంది సార్ ఫార్ములా. సో గుర్తుంచుకోవాలి, d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఫార్ములా 1/√1 - x². గుర్తుంచుకోవాలి. అదే విధంగా d/dx ఆఫ్ సార్ కాస్ ఇన్వర్స్కి ఎంత సార్ అంటే మైనస్ వస్తుంది, అంతే డిఫరెన్స్. -1/√1 - x². నెక్స్ట్ ప్రాబ్లం చేయడానికి tan ఇన్వర్స్ x వస్తుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ x, tan ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/1 + x². అదే విధంగా cot ఇన్వర్స్ ఎక్స్ సార్, cot ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ -1/1 + x². గుర్తుంచుకోవాలి. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ కదా. సో ఈ కాస్ ఎక్స్ని నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ అనుకుంటున్నా. సైన్ ఇన్వర్స్ ఎక్స్కి 1/√1 - x². అంటే ఎక్స్ అంటే కాస్ ఎక్స్, cos² x అవుతుంది. మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నావో దానిని ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయండి. ఇన్నర్ డెరివేటివ్ అంటాం. దేన్నైతే ఎక్స్ లాగా ఫీల్ అయ్యావో, దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నావో, దేన్నైతే ఎక్స్ లాగా ఊహించుకున్నావో దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఎస్, ఇక్కడ ఎవరిని ఊహించుకున్నాం సార్? ఎక్స్ని, కాస్ ఎక్స్ని. కాబట్టి అగైన్ కాస్కి డిఫరెన్షియేషన్ -sin x, సైన్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. ఎస్, కాబట్టి ఇదంతా ఎక్స్ అనుకున్నాను. చెప్పండి ఫార్ములా 1/√1 - x² సార్. x² సార్. ఎక్స్ అంటే ఎవరు సార్? కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ సార్. కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ సార్. అంటే cos² x, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ cos² x సార్. ఎస్, ఇంతటితో అయిపోలేదు సార్. మళ్ళీ దేని ఎక్స్ లాగా అనుకున్నాము, కాస్ ఎక్స్ని దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. అగైన్ d/dx ఆఫ్ కాస్ ఎక్స్. ఎస్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√1 - ఇక్కడ చూడండి cos² x, 1 - cos² x ఫ్రమ్ ద ట్రిగనామెట్రీ ఐడెంటిటీ. sin² θ ప్లస్ cos² θ 1. ఇక్కడ నుంచి 1 - cos² కావాలి. ఈ cos² నాటి సైడ్ తీసుకెళ్ళండి. 1 - cos² θ. ఓకే, ఇంకా sin² θ సింగిల్గా ఉంటుంది, సోలోగా ఉంటుంది, అది అట్లనే రాయి. కాబట్టి 1 - cos² θ బదులు ఏం రాసుకోవచ్చు సార్? sin² θ. అక్కడ θ, ఇక్కడ x వేరియబుల్ ఏది ఉంటే మనకే. కాబట్టి cos² xని డైరెక్ట్గా నేను రాసేస్తున్నా sin² x. ఎస్, ఇప్పుడు కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఇందాకే చెప్పాను -sin x. ఎస్, ఇప్పుడు మీకు తెలుసు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుద్ది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో -sin x ఉంటుంది, డినామినేటర్లో కూడా sin x ఉంటుంది. అయితే ఈ రెండు క్యాన్సిల్, ఇంకేముంటుంది? ఏముండదు సార్. అంటే -1. ఎస్, దట్ ఈస్ dy/dx. మరి ఇప్పుడు రెండవ ప్రాబ్లంని చూద్దాం. సేమ్ ఇదే విధంగా ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నా. సో గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ log x. ఎస్, డిఫరెన్షియేటింగ్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ ఈ లైన్ రాసేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు
x on both sides. ఎస్ చెప్పండి, వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయండి. dy బై dx, dy బై dx ఇస్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ log x. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, మళ్ళీ tan ఇన్వర్స్ ఆఫ్ log xకి మన డిఫరెన్షియేషన్లో ఎక్కడ ఫార్ములా లేదు సార్. అయితే tan ఇన్వర్స్ log xని x అనుకోండి, ఇదంతా x అనుకోండి, అప్పుడు tan ఇన్వర్స్ xకి డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మరి దేన్నైతే x అనుకున్నాం దాన్ని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి. log x యొక్క డిఫరెన్షియేషన్ 1/x. ఎస్, గుర్తుపెట్టుకోవాలి, d బై dx ఆఫ్ log x 1/x. log x యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి సార్ అంటే 1/x. ఎస్, మరి చూద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ xకి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. x అంటే సార్ log x హోల్ స్క్వేర్. మళ్ళీ దేన్ని x అనుకున్నాము, d బై dx ఆఫ్ log x. మరి దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయొద్దు, log x యొక్క డిఫరెన్షియేషన్ 1/x. సో దట్ ఈస్ 1/1 ప్లస్ ఇది log x ఇట్లనే రాయాలి, దీన్ని log స్క్వేర్ x అనకూడదు. ఇక్కడ cos x ఉంది, cos x హోల్ స్క్వేర్ అన్నా cos స్క్వేర్ x అన్న ఒకటే. సో ఇక్కడ మనం log స్క్వేర్ x అనకూడదు. ఓకే, సో కాబట్టి 1 ప్లస్ log x హోల్ స్క్వేర్ ఇది ఇట్లనే రాసి log x యొక్క డిఫరెన్షియేషన్ 1/x. ఎస్, ఫైనల్గా ఇదే మన ఆన్సర్, x ఇంటూ 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. ఎస్, ఇలా చేయాలి. మరి ఈ వీడియోలోనే ఇంకొక 2 చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్, డెరివేటివ్ అన్నా f డాష్ ఆఫ్ x అన్నా ఫైండ్ dy బై dx అన్నా అంతా ఒకటే. ఓకే, ఎస్, మరి చూద్దాం. చూడండి, సో ఇచ్చిన డేటాని రాద్దాం. సో గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ a ఇంటూ సైన్ ఇన్వర్స్ x. ఈ ప్రాబ్లం ఏపీ స్టేట్లో 2018లో అడగడం జరిగింది. అలానే తెలంగాణ స్టేట్లో 2018లో అడిగాడు. అయితే ఏ లేదు, ఏ ఉండదు, ఏం లేదు. ఇదే ప్రాబ్లంకి ఏ తీసేస్తాం అంతే. ఓకే, చేస్తాను అది కూడా. y ఇచ్చేసాడు, అయితే dy బై dx కనుక్కోవాలి. ఎస్, సో differentiating with respect to x on both sides. Differentiation ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ అవి చాయిస్కి వదిలేస్తే నెక్స్ట్ ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలో కానీ కష్టపడాల్సి వస్తుంది. ఓకే, సరే. మరి వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, dy బై dx ఈజ్ ఈక్వల్ టు, మన ఛానల్లో ఇంజనీరింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే, మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు, నోటిఫికేషన్ వస్తుంటుంది. డిగ్రీకి సంబంధించిన అన్ని సెమిస్టర్స్ వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, మీరు డిగ్రీ చేరినా మన ఛానల్ ఉంది, ఇంటర్మీడియట్ అంటే ఇంజనీరింగ్ చేసినా మన ఛానల్ ఉంది. ఓకే, ఎస్, సరే. ఇప్పుడు చూడండి, దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో ఇంజనీరింగ్లో మనం ఇట్లా ఈ ఇంటర్లో కంటెంట్ ఎలా చెప్పామో అక్కడ కూడా అదే కంటెంట్ చూసుకోండి కావాలి. సో ఈ పవర్ a ఇంటూ సైన్ ఇన్వర్స్ x, కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఓకే, సో మీరు కాలేజ్లో వేలకు వేలు ఫీజులు కడుతూ ఉంటారు. సో కానీ చాలామంది ఇప్పుడు దాదాపు మన ఛానల్లో ఈ ఎగ్జామ్స్ టైంలో ఒక 15,000 మంది చూస్తున్నారు పర్ డే 15,000 మెంబర్స్ చూస్తున్నారు. ఎస్, ఓకే. మరి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, ఓకే, సో మీ జూనియర్స్కి వాళ్ళకి మన ఛానల్ని రెఫర్ చేయండి.
ఓకే. సో నాకు ఎంతో డబ్బులు వస్తుందని అనుకుంటున్నారు. సో ఏం రాదు. ఒక 200 మంది చూసినారనుకో ₹1 వస్తది. ఓకే. సో చాలా నథింగ్ అనమాట. యెస్. దట్ ఈస్ యెస్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చూద్దాం. సో dy dx ఆఫ్ e పవర్ x. e పవర్ x యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? e పవర్ x సార్. e పవర్ x కి ఇంటిగ్రేషన్ e పవర్ x. ఓకే. ఇంటిగ్రేషన్‌లో డిఫరెన్షియేషన్ 2 ఒకటే e పవర్ x. యెస్. ఇప్పుడు చూడండి ఇదంతా x ఉందా ఇక్కడ? x ఉందా ఇక్కడ? లేదు. e పవర్ a ఇంటూ సైన్ ఇన్వర్స్ x ఉంది. దీన్ని x లాగా ఫీల్ అవ్వండి. ఎవరిని? ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్‌ని. ఎవరిని అయితే ఫీల్ అయ్యారో వాళ్ళని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి. యెస్. కాబట్టి ఇదంతా ఎక్స్ అనుకోండి. ఈ పవర్ ఎక్స్‌కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే సార్ అంటే ఇదే రాసేయండి. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాము? ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్‌ని దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. dy dx ఆఫ్ a ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ a ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఎస్, ఇందాకే చేసాం మనం ఫార్ములా. ఏ కాన్స్టెంట్ పక్కన పెట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి దట్ ఈస్ ఏ కాన్స్టెంట్ ఏ ఇంటూ ఈ పవర్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డివైడెడ్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే. మరి నెక్స్ట్ ప్రాబ్లం అని చెప్పాను కదా, తెలంగాణ స్టేట్లో 2018లో అడగడం జరిగింది. అయితే ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మాత్రమే. ఏ తీసేసేయండి. ఏ ఉండదు అయిపోయి. సైన్ ఇన్వర్స్కి డిఫరెన్షియేషన్ 1/√1 మైనస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.